ఐవీఎఫ్ సైకిల్ ఎంత కాలం పడుతుంది అనేది ఒక కామన్ క్వశ్చన్. నమస్తే అండి, నేను మీ డాక్టర్ దీప్తి దామోదర, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. సో ఐవీఎఫ్ సైకిల్ అనేది మనం ఫస్ట్ ఐవీఎఫ్కి ఆ పేషెంట్ సూటబులా కాదా అని చెక్ చేసుకోవడానికి, అసెస్మెంట్ టెస్ట్లు చేయడానికి అండ్ కొన్ని హార్మోన్ టెస్ట్లు, కొన్ని స్కాన్స్ ఇవి చేసుకోవడానికి ఒక 2 to 3 వీక్స్ పడుతుంది. అండ్ దెన్ ప్రాపర్గా ఐవీఎఫ్ సైకిల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ ఇంజెక్షన్స్ ఫేజ్ అనేది ఒక స్టిమ్యులేషన్ చేసుకోవడానికి మనం ఒక 10 to 12 డేస్ వరకు ఇంజెక్షన్స్ ఇస్తాము. సో ఇది ఒక 10 to 15 డేస్ ఉంటుంది. అండ్ దెన్ మనకి ఎగ్ పికప్ ప్రొసీజర్ అనేది ఇట్స్ ఎ సింగిల్ డే ప్రొసీజర్ అండి, 1 డేలో అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఎంబ్రియో గ్రో చేసే ఫేజ్ వచ్చి ఒక 5 డేస్ ఉంటుంది. ఎగ్ పికప్ తర్వాత నెక్స్ట్ 3 to 5 డేస్ ల్యాబ్లో ఎంబ్రియో అనేది కల్చర్ చేస్తాము. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ నెక్స్ట్ వారికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. సో అది నెక్స్ట్ మళ్ళీ 4 to 6 వీక్స్ టైంలో ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ 4 to 6 వీక్స్ టైంలో ఎండోమెట్రియంని ప్రిపేర్ చేసుకొని ఎంబ్రియో అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఆల్ టుగెదర్ హౌ లాంగ్ ఈజ్ అన్ ఐవీఎఫ్ సైకిల్ అంటే అరౌండ్ 2 to 3 months అని చెప్పచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ఐవీఎఫ్ సైకిల్. థ్యాంక్ యూ.